నేను మీ చారిని మీకు చెప్పినట్టుగానే బైరార్పల్లి ఊరిని అక్కడి వీరులని మన ఛాంపియన్ని చంద్రకళని మీకు పరిచయం చేద్దామని చెప్పినా కదా. ఒక్కొక్కటి రాజిరెడ్డి బాబు ఇల్లు చూపెట్టినా, ఆ తర్వాత నా ఇల్లు చూపెట్టినా, మరి సత్తిగారి ఇల్లు చూపెట్టినా, ఒక్కొక్కటి పరిచయం చేసిన ఉన్నవే వస్తాను చూపెట్టినా కదా. మన కిట్టయ్య మామ కూడా అలుగుతాడు, కిట్టయ్య మామ కూడా పట్టుకొచ్చిన అందరినీ ఇక్కడ సెట్ చేసిన. ఇక మీరు పంపిన ప్రశంస పత్రాలు వినిపించిన, కాంప్లైంట్లు చూపెట్టిన, ప్రశ్నలు పట్టుకొచ్చిన. ఇక మీ తరఫున ఇక నేనున్నా, ఒక్కొక్కరిని ఒక్కొక్కటి అడుగుతాం. ఇక మీరు చూస్తుండండి మీ ఛాంపియన్ ప్రోగ్రామ్. లవ్ యూ మీ చారి. డైరెక్టర్ గారు ఫస్ట్ మీకే. ఓకే, అద్భుతమైన కథ పట్టుకున్నారు, అద్భుతంగా మీరు చెప్పుకున్నారు, మేము మెచ్చుకున్నాం. ఈ కథ గురించి ఏరుకున్న దాంట్లో బైరాన్పల్లి వీరుల గురించి, ఆ ఛాంపియన్ గురించి, చంద్రకళ గురించి మీ మాటలో వాళ్ళు వినాలనుకుంటాను. సో ఛాంపియన్ నేను ఫస్ట్ నిన్న 25కు రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ చేసినందుకు ఆడియన్స్కి అందరికీ థ్యాంక్ యూ. సో మా రవి అడిగినట్టు, సో ఛాంపియన్ క్యాస్టింగ్ యాక్చువల్లీ నేను ఎన్నుకోలేదు, కథే దానికి కావాల్సిన ఆర్టిస్టులు ఎన్నుకుంది. సో అందుకే రోషన్ కూడా మైకేల్ అయిపోయింది. ఇక్కడ నుంచి వచ్చిండు తెలియదు, వెతుక్కుంటూ వచ్చిండు మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చిండు ఫస్ట్ రోషన్. సో రోషన్తోని ఒక 3 years బ్యాక్ కథ అనుకున్నప్పుడు, సరే ఎవరు అనుకుంటే బాగుంటుంది అన్నప్పుడు స్వప్న గారు సజెస్ట్ చేశారు రోషన్ ఎలా ఉంటాడని చెప్పేసి. సో రోషన్కి వెళ్ళి కథ చెప్పాను, రోషన్కి బాగా నచ్చింది. చూడగా నాకు కూడా మైకేల్ అంటే వాడు సికింద్రాబాద్లో పుట్టి పెరిగిన ఒక ఫుట్బాల్ ప్లేయర్, చార్మింగ్ గై, స్మార్ట్ గై. సో అవన్నీ చూడగానే రోషన్ దగ్గర కనబడగానే ఇదే అని చెప్పేసి అనుకున్నా. రోషన్ కూడా నచ్చింది విపరీతంగా. సో పర్సనల్గా మనోడు కూడా ఆ క్యారెక్టర్ లాంటోడే మనిషి. సో అక్కడి నుంచి జర్నీ మొదలైంది రోషన్తో. సో అక్కడి నుంచి ఒక 1.5 year 2 years దానికి కావాల్సిన హోంవర్క్ ప్రిపరేషన్ అదంతా చేసుకుంటూ షూట్ మొదలైపోయింది. చంద్రకళ మధ్యలో జాయిన్ అయింది. ఫస్ట్ బిగినింగ్లో ముందు మైకేల్ పార్ట్స్ అని షూట్ చేసేటప్పుడు ఓకే ఎవరైతే బాగుంటుందో రోషన్ పక్కన అని చెప్పేసి వెతుకుతున్నప్పుడు ఎవరైనా ఫ్రెష్ కాస్టింగ్, రోషన్ కూడా ఆల్మోస్ట్ ఓన్లీ వన్ ఫిలిం ఓల్డ్ కదా, రోషన్ పక్కన ఎవరైనా ఎక్స్పీరియన్స్ కాకుండా అంటే తెలుగులో బాగా ఎక్స్పోజ్ అయిన వాళ్ళు కాకుండా ఎవరైనా కొత్త అమ్మాయి కానీ పక్క లాంగ్వేజ్ అమ్మాయి ఎవరంటే బాగుంటుంది అని చెప్పేసి అప్పుడు నేను సజెస్ట్ చేసిన పేరు. సో వెతుకుతున్నప్పుడు మాకు చూజ్ చేసుకున్న ప్రొఫైల్లో బెస్ట్ ప్రొఫైల్ అనుది. తను ఏజ్ కావచ్చు, ప్లస్ ఆ క్యారెక్టర్కి ఏమంటే పర్ఫార్మర్ కూడా కావాలి. అదేదో గ్లామరస్ క్యారెక్టర్ కాదు, కొంచెం పర్ఫార్మర్ కావాలి. సో అను అప్పటికే మలయాళంలో మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ యాక్ట్రెస్. సో పిలిచి ఆడిషన్ చేసుకోగానే పర్ఫెక్ట్గా అమ్మాయి ఫిట్ అనుకొని రోషన్ పక్కన చూజ్ చేసుకున్నాం. దాని తర్వాత సో ఈరోజు అందుకే ఆడియన్స్ కూడా అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. లీడ్ ఇద్దరు బాగున్నారు, క్యూట్గా ఉన్నారు. అవును, ఇద్దరి కాంబినేషన్కి మంచి అప్లాజ్ వచ్చింది బయట ఆడియన్స్. నాకు బెస్ట్ కాంప్లిమెంట్ వచ్చింది ఏంటంటే రోషన్ మైకేల్గా మెప్పించిండు, ఛాంపియన్గా నిలిచిండు. ఈ మాట చెప్పులని చెప్పిళ్ళు అదే మాటగా అసలు రోషన్ అన్న మా మైకేల్ అందరి ఛాంపియన్. నీకే నెక్స్ట్ క్వశ్చన్, అది నా తరఫున కాదు వాళ్ళందరి తరఫున. అసలు 3 సంవత్సరాలు పట్టిన ఒక సినిమాను ఎంచుకొని ఆ కమిట్మెంట్, ఆ నమ్మకం ఎలా వచ్చింది? నాకు ప్రదీప్ గారు కథ చెప్పినప్పుడు వెంటనే ఒక సేవియర్ కైండ్ ఆఫ్ ఫిల్మ్, అండ్ ఎస్పెషలీ నా ఒక్కడి క్యారెక్టర్ కాకుండా అందరి ఇమోషన్స్ కూడా చూపించారు ఈ సినిమాలో. అది కనెక్ట్ అయ్యాను మెయిన్. ఎందుకంటే వాళ్ళ ఇమోషన్స్ చూపిస్తేనే వాళ్ళు చనిపోయినప్పుడు హీరో అది రివెంజ్ తీసుకున్నప్పుడు అప్పుడే అది పండుతుంది. సో వేరే కథల్లో అలా లేదు. నాకు దీంట్లో అది చాలా బాగా నచ్చింది. అందుకే అందరు వెయిట్ చేశాను. అందరి ఎమోషన్ ఉంటుంది. ఇప్పుడు నా ఒక్కడి ఎమోషన్ ఉండి నేను చనిపోతే దానిలో ఫీల్ ఉండదు. అందరి ఎమోషన్ హీరో తీసుకుని హీరో చనిపోతే అది సీరియస్ ఒక నిజంగా ఒక హీరోగా అది యాక్సెప్ట్ చేయడం రోషన్ గ్రేట్. ఎందుకంటే ఒక హీరో సెంట్రిక్ ఫిలింలో ఎప్పుడు కెమెరా కానీ ఆడియన్స్ ఫోకస్ కానీ హీరో మీదనే ఉండాలని కోరుకుంటారు, తప్పేం కాదు, అది అలాగే ఉంటుంది కూడా స్ట్రక్చరల్లీ. బట్ రోషన్ కథ చెప్పినప్పుడు కానీ సినిమా చేస్తున్నప్పుడు కానీ ఇక్కడ మా పక్కన క్యారెక్టర్లకు కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉన్నది. నేను ఎక్కడైనా తగ్గిపోతున్నామో ఆ ఇన్సెక్యూరిటీస్ కానీ ఎప్పుడూ లేవు. ఇది కథ, ఇవి క్యారెక్టర్స్ అంతే. షూట్కి వచ్చా, పని చేసుకున్నా, వెళ్ళిపోయా, అంతా చూసుకున్నారు. ఈ రోజు ఛాంపియన్ గా నిలబడ్డావు అందరూ. మన ఏంజిల్ చంద్రకళ ఎవ్రీబడి యాక్సెప్టెడ్ యూ. తెలుగు వాళ్ళందరూ మా చంద్రకళ అన్నారు. చంద్రకళకు బ్లెస్సింగ్స్ అని పంపించిళ్ళు.
అసలు నీ రియల్ నేమ్ ఈ టాలీవుడ్కి ఎలా వచ్చినావు, ఈ స్క్రిప్ట్ విన్నప్పుడు నీకు నీ ఫీలింగ్, ఫస్ట్ ఫీలింగ్ స్క్రిప్ట్ when you are listen first time, how you came in Tollywood and what is the feeling when you are listen? I got the call from production on Game of the Look Test at 2024 April. And we done the look test. Pradeep Anna narrated me the story and he showed me the pre-climax scene, the football portion scene, and I was so impressed with everything, the production quality, the making, everything. And I've done the look test. I'm wearing the half saree and everything. And Sai Garu, co-director, gave me a script to do a rehearsal, just to try the character, just as a rehearsal. So he gave me a script. He asked me to learn the dialogues. I said, I don't know Telugu raledu. It's okay, say it in English. And I'm preparing the dialogues, and Pratipanna was there. And I'm just learning the dialogues. Then Swapna Garu came. She looked at me, said, okay, nice. She went back, and Pradeep Anna went, Sai Garu, everyone went. Then after few minutes, Sai Garu came back again and said, it's okay, no need of audition, no need of, you don't need to do it. I said, what happened? I said, no, it's okay, no point in it. I said, what happened? They didn't even like me, okay, cancel, you don't need, you can go back. I said, what? No, there's no point, it's okay, fine. Then later, Pradeep Anna said, it's okay, everyone liked it, no need of audition, fine. That's how I came to the project, and I really loved playing Chandrakala. It is after release I'm really enjoying the success. I'm getting my Instagram, my WhatsApp is filled with messages from everyone, and I don't know, I've never experienced something like this. You know, people just shouting their lungs out, they're like throwing this confetti, they're shouting. I've never experienced something like this before. It's my first time experience and I'm loving it to the core. This is the beginning only. You will get more and more from Tollywood. Thank you. Okay. And ఇంకో అన్న ఎక్కువగా నేను చెప్పిన చారీగా వచ్చి మీ వాళ్ళందరినీ ఇంట్రడ్యూస్ చేసి ఈ ముచ్చట పెట్టిన ఫస్ట్ కారణం వాళ్ళ బ్లెస్సింగ్స్, వాళ్ళ కామెంట్స్, వాళ్ళ క్వశ్చన్స్. ఇంకో బెస్ట్ కామెంట్ మనకు వచ్చిన దాంట్లో డైరెక్టర్ గారికి అప్లాజెస్ ఏంటంటే, ఒక తెలంగాణ బ్యాక్గ్రౌండ్లో ఒక గ్రామాన్ని క్రియేట్ చేసి అందులో మైనూర్గా కూడా కుమ్రెల్లి మల్లన్న, బోనాలు, ఒక కల్చరు, ఒక అమ్మాయి పెళ్లి కోసం ఊరు మొత్తం కలవడం, దీని గురించి మీరు ఎలా అసలు ఆ ప్లానింగ్ అంతా ఒక్క మాటలో చెప్పమన్నారు? ఒక్క మాటలో ఏం లేదంటే, ఇక్కడి చరిత్ర గురించి చెప్పినప్పుడు ఇక్కడి సాంస్కృతిక ఏమంటాం సింబల్స్ వాటిని కూడా చూపెట్టాలి కదా. చాలా పెద్ద క్యాన్వాస్ ఉండే ఇది. సో సినిమాకు ఒక రన్ టైం లిమిట్ ఉంటుంది కాబట్టి దాంట్లో మాకు వీలైనంత వరకు, కుదిరినంత వరకు, అందుకే మీరు ఆ సాంగ్ చూస్తే సాంగ్లో పాటలు చల్లగా ఉండాలి కాదు, మన గిరగిర సాంగ్లో కోమరెల్లి మల్లన్న కావచ్చు, లేకపోతే దాంట్లో బోనాలు ఎత్తుకోవడం కావచ్చు, లేదా సల్లంగుండాల్లో ఒక కమ్యూనిటీ, ఒక పెళ్లి జరిగినప్పుడు ఊర్లో ఇప్పుడు లేవు బహుశా, ఒకప్పుడు ఒక పెళ్లి జరిగితే ఊరంతా ఒక్కటయ్యి ప్రతి తల ఒక చేసి ప్రతి ఇంట్లోంచి ఒక వస్తువు వచ్చి ఎలా పెళ్లి చేసేది, ఇవన్నీ సినిమాలో చూపడానికి ట్రై చేసినాం. ఊరంతా పెళ్లి జరిగేది, ఇప్పుడు లేవు అవన్నీ. సో వీలైనంత వరకు మాకున్న రన్ టైంలో అవన్నీ ఆ డీటెయిల్స్ పెట్టడానికి ట్రై చేస్తాం.